ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇవాళ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కు నీరు ఇవ్వాలంటూ ఆందోళన చేసిన సంఘటన మీద మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను గమనించి తాము అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నో ప్రయత్నాలు తర్వాత నీరు వదిలేందుకు 10 రోజుల క్రితం ప్రయత్నం చేశామని, అయితే కేశవ్ అతి తెలివితేటలతో వారి సర్పంచ్ని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టి అడ్డుకున్నారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆ రోజు నీరు వదిలి ఉంటే కోట్ల రూపాయల మేర పంటలకు నీరు అంది ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ జాతీయ రహదారి మీద ఆందోళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత నీచ రాజకీయాలకు పాల్పడుతున్నావని, రైతులను ఎందుకు బలి చేస్తున్నావు అంటూ ఆయన ప్రశ్నించారు. 10 కిలోమీటర్ల అవతల నీరు వదలకుండా అడ్డుకున్న నువ్వు 10 కిలోమీటర్ల యువతల నీరు వదలాలంటూ ఆందోళన చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవాలి, కానీ రైతుల విషయంలో ఇలాంటి డ్రామాలు ఆడుతూ వారి కడుపు కొట్టవద్దని విశ్వేశ్వరరెడ్డి పయ్యావుల కేశవ్కు హితవు పలికారు. అధికారికంగా ఇవ్వడానికి ఉన్నటువంటి ఆటంకాలు వాటిని అధిగమించి అనధికారికంగా అయినా వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం రైతుల యొక్క ఇబ్బందుల్ని, రైతుల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకొని చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాం. మేము అక్కడ నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసేటప్పుడు నీళ్లు కరెక్ట్గా ఇచ్చే టైంలో కేశవ్ వాళ్ళకు సంబంధించినటువంటి సర్పంచును, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 1-2 గ్రామాల వాళ్ళని రెచ్చగొట్టి నీళ్లు విడుదల చేయకుండా తీవ్రంగా అడ్డుపడడం జరిగింది. ఇది గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం రాకుండా అధికార పార్టీ అయినా కూడా మేమంతా కూడా సంయమనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగానే అదే కేశవ్ మళ్ళా వచ్చి ఈరోజు బళ్ళారి అనంతపూర్ రోడ్డు పైన బైఠాయించినాడు. ఏం బైఠాయింపులా ఆయన చెప్పిందంటే నీళ్లు వదలండి జీబీసీ ఆయకట్టుకు అంద్రినివా నుంచి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. దానికోసం జీబీసీ రైతుల పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత గోడౌన్లో అక్కడ రోడ్డు పైన షో చేసినాడు. దానికి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ మండలంలో 1-2 సర్పంచులు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాసాపురం సర్పంచ్ సీతారాముల ఆధ్వర్యంలో అక్కడ మేము నీళ్ళు వదలడానికి పోతే అక్కడ విడపనకల్ రైతులకు, అక్కడ సంబంధించిన రైతు నాయకుల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళు నీళ్ళు వదలకుండా అడ్డుపడడం జరిగింది. 10 కిలోమీటర్ల దూరంలోనే ఒకవైపు నీళ్లు వదలకూడదని ధర్నా చేయిస్తాడు. 10 కిలోమీటర్ల యువతలు వచ్చి తాను నీళ్లు వదలాలా, మానవత్వంతో వదలాలని చెప్పి ఈడొచ్చి బైఠాయింపు చేస్తాడన్నమాట. ఇంత నీచమైన రాజకీయాలు ఎందుకు చేస్తావు కేశవ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 4.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి విజయవాడలో కూర్చున్నావు. ఈ 10 రోజులు కూర్చోయింటే జీబీసీ రైతులకు నీళ్ళు ఇచ్చి కోట్ల రూపాయల పంటను కాపాడడానికి అవకాశం ఉంది. 2 రోజుల పాటు అక్కడికి వచ్చినటువంటి మిషనరీని వీటన్నిటిని కూడా వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈరోజు అధికారంలో ఉన్నాడు మేము ఇచ్చేకపోతా ఉంటే నువ్వు కూర్చోవాలి కదా, సహకరించాలి కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను సహకరించలేదా? రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నువ్వు కూర్చోకుండా నీ మనుషులను పంపించి నీళ్ళు వదలకుండా అడ్డుపడతావా? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కేశవ్, నువ్వు ఇన్ని నీతులు చెప్తావే, 1 గంట సేపు 2 గంటల సేపు నీకు సంబంధించిన పార్టీ వాళ్ళని ఆ కాలువ మీద కూర్చోకుండా ఇంటికి బొమ్మను మేము మొత్తం పంటనంతా కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే నీవు నీ మనుషుల్ని వెనక్కి పిలుచుకో. నువ్వు ఏదైతే ధర్నా చేసావో, నువ్వు ఏదైతే డిమాండ్ చేసావో దాన్ని మేము సంపూర్ణంగా దాన్ని పరిష్కారం చేస్తాం. నువ్వు సహకరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజకీయం మళ్ళా చేసుకుందాం, ఎలక్షన్లు రేపు వస్తాయి, నువ్వేం చేసినావో నేనేం చేసినామో, మా గవర్నమెంట్ ఏం చేసిందో, మీకెందుకు ఓటేలో మేము చెప్పుకుందాం. కానీ రైతులు కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంటే తప్పుడు రాజకీయాలు, నీ అతి తెలివి రాజకీయాలు, రైతులు కడుపు ఎందుకు కొడతావని చెప్పి అడుగుతా ఉన్నా.